క్రైస్తవ జీవితం ఇతరులను ప్రభావితం చేసే జీవితమా లేదా ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేసే జీవితమా? మనం ఇతరులకు ఎలా ఉండాలి? ప్రభావవంతంగా ఉండాలి కదా. ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే వారంగా ఉండాలి, ప్రభు వైపు ఆకర్షించే వారంగా ఉండాలి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. మనం పాడితే 10 మందికి పాడాలి అన్న ప్రభావితం కలగాలి. దేవుని మాటలు బోధిస్తే ఇలా ఈ శైలిలో దేవుని మాటలు బోధించాలి, వాక్య అనుభవాల చేత మనం నింపబడాలని, నిన్ను చూసిన వారు వాక్యం చదవాలి అన్న ప్రేరణ వారికి రావాలి. నువ్వు సాక్ష్యం చెబితే నేను సాక్ష్యం చెప్పనని జీవితంలో అన్నవాడు కూడా నువ్వు చెప్పిన విధానానికి వారు కూడా వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పగలగాలి. నువ్వేదైనా దేవుని కోసం పని చేస్తే దేవుని కొరకు నడుము వంచి పని చేయాలంటే ఆ సహోదరులా చేయాలండి, లేదా ఆ సహోదరులా చేయాలని దేవుని కోసం అలా మనం నిలబడగలగాలి. అది ప్రభావితం చేయడం అంటే. అంతేగాని మన జీవితాల ద్వారా, మన సాక్ష్యాల ద్వారా, మన జీవితాలు, మన సేవ ద్వారా 10 మంది దేవుని దూరం అయిపోతున్నారా? దేవుని దగ్గరగా వచ్చే వాళ్ళని కూడా దూరం జరిపేస్తున్నావా? నీ భక్తిహీనత ద్వారా, నీ అవిశ్వాసం ద్వారా ఇనుము చేత ఇనుము ఏమైంది? బోధనవుతుంది. అనేక మంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనేక మందిని ప్రభావితం చేయగలిగారు అంటే వారు దేవుని చిత్తానుసారంగా దేవుని కోసం జీవించారు కాబట్టి.